ఇప్పుడు ట్రంప్ చైనా మీద ఆంక్షలు అంటే విధిస్తానంటాడు, లేకపోతే కెనడా మీద వ్యాపారం ఆర్థికపరమైన ఆంక్షలు. ఈ ఆర్థికపరమైన ఆంక్షలు అంతర్జాతీయ వాణిజ్యం మీద కానీ లేకపోతే వివిధ దేశాల మీద ఆర్థిక వ్యవస్థ మీద కానీ ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఆ విధంగా చేసి సక్సెస్ కాగలరు అసలు? ట్రంప్ ఆంక్షల ద్వారా తన ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకోగలడు అని అనుకుంటే అది దాన్ని ఏమంటారంటే అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకోటి ఉండదు. ఇవాళ ప్రపంచంలో వాణిజ్యం కానీ ఉత్పత్తి కానీ మొత్తం ప్రపంచంలో అంతా ఒకళ్ళ దేశం నుంచి ఇంకోటి దేశం ముడిపడిపోయి ఉంది, పెనవేసుకుపోయి ఉన్నాయి. కాబట్టి అది ఆంక్షలు విధిస్తే దాని ప్రభావం ఆ ఆంక్షలు విధించిన దేశంతో పాటు పక్కనున్న దేశాలు, ఆ దేశంతో వాణిజ్యం చేసే దేశాలు అన్నిటి మీద పడుతుంది. అట్లా చిన్న దేశాల మీద ఆంక్షలు విధించి ఏదైనా కొద్ది గొప్ప వాళ్ళని అణిగి ఉంచేటట్టు చూడొచ్చేమో కానీ పెద్ద దేశాల మీద అది సాధ్యం కాదు. ముఖ్యంగా రష్యా మీద ఆంక్షలు విధించింది అమెరికా, రకరకాల ఆంక్షలు విధించింది, విఫలమైంది. ఎందుకంటే రష్యాతో వాణిజ్యం చేయడానికి అనేక దేశాలు రెడీగా ఉన్నాయి. వాళ్ళు చైనా మీద ఆంక్షలు విధిస్తే చైనాతో వాణిజ్యం అమెరికా చేయాలనుకోకపోవచ్చు కానీ ప్రపంచంలో 300 దేశాల పైన చైనాతో వాణిజ్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 150 దేశాలు వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగస్వాములుగా ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా అమెరికా చైనాని ఆంక్షల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటే అది అయ్యే పని కాదు. అయితే దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాల మీద ధరల పెరుగుదల, అట్లనే వ్యాపారంలో ఒడిదుడుకులు, ఇటువంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉక్రెయిన్ సందర్భంగా రష్యా మీద ఆంక్షలు విధించినప్పుడు షిప్పింగ్ రూట్లు మారినాయి. తక్కువ దూరంతో వెళ్ళి ఈ గ్రెయిన్స్ వీటన్నిటిని అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ ఓడలు ఎక్కువ దూరంగా చుట్టుకుంటూ వెళ్ళి దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఏంటంటే షిప్పింగ్ కాస్ట్ పెరుగుతుంది, దాంతో ధాన్యం ధర పెరుగుతుంది, దాంతో పేదవాళ్ళ మీద భారం పెరుగుతుంది. కాబట్టి ఆంక్షల వలన ఎప్పుడూ నష్టపోయేది పేదవాళ్ళు, అట్లనే అణగారిన వాళ్ళు. కాబట్టి ఆంక్షల వలన దేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకోగలను అనుకుంటే సాధ్యమే పది కాదు. ఆంక్షల వలన ఇరాక్ లో ప్రజలు ఆకలికి అలవాటి చనిపోవాల్సిన పరిస్థితి, ఇరాన్ లో ప్రజలు ఆకలి అలమటిస్తున్నారు. 62 ఏళ్లుగా క్యూబా మీద ఆంక్షలు విధించారు, ఎకనామిక్ బ్లాకేడ్ విధించారు, దిగ్బంధనం. దానివల్ల క్యూబా బానే ఉంది కానీ క్యూబా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు. క్యూబా ఎందుకు బాగుందంటే మొత్తం ప్రపంచ ప్రజల సాలిడారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు బాగున్నారు. థ్యాంక్ యూ.